ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువు యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 8వ వచనం. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మీ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి ప్రత్యేకమైన వందనాలు. చిన్నలకి, పెద్దలకి, అంకుల్స్కి, ఆంటీస్కి, సిస్టర్స్కి, బ్రదర్స్కి, చిన్న పిల్లలకి, సండే స్కూల్ పిల్లలకైనా, యూత్ పిల్లలకైనా, పెద్దవారికైనా, మీ గృహాల్లో ఉన్నటువంటి పాస్టర్లకైనా, పాస్టమ్మలకైనా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలాన దేవుని వాక్యంతో మనం ఇలాగా కూర్చొని డిస్కషన్ కావచ్చు, లేకపోతే డిస్కోర్స్ని వినడం కావచ్చు. ఇలా దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీ ఉదయకాలపు వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ ధ్యానాలు ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఒకవేళ మీరు అలా ముగించకపోతే దీంతో సరిపెట్టుకుందాం అనుకుంటారేమో. వద్దు. ఒక ఆదివారము ఉదయము చర్చ్కి వెళ్ళకుండా ఏదో ఫంక్షన్కి వెళ్ళాడు ఒక బ్రదరు, ఒక ఫ్యామిలీ. నేను వారిని సాయంత్రం కలిశాను, ఒక ఫంక్షన్లో కలిశాను, ఒక కార్యక్రమంలో, ఒక పాప మెచ్యూర్ అయినటువంటి ఫంక్షన్లో కలిశాను. ఆయన చెప్పినట్టు మాట నాకు ఆశ్చర్యం కలిగించింది. మేము మార్నింగ్ చర్చ్కి వెళ్ళలేదు, ఇదే మా చర్చ్, అంటే ఈ కార్యక్రమే మా చర్చ్ అనగా దేవుని సంఘానికి హాజరు కావడం, స్థానిక సంఘానికి హాజరు కాకపోవడం అనేది నిజంగా చాలా తప్పది. వేరువేరు విషయాల్లో మనం ఇన్వాల్వ్ అయిపోతున్నాం. అనారోగ్యం ఉందని, శారీరక బలహీనత ఉందని, ఆయా ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో స్ట్రెచ్చర్స్ మీద పడుకోబెట్టబడినటువంటి వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. సెలైన్ బాటిల్స్తో సహా వస్తున్నారు. కొంతమంది ఈదుకొని వస్తున్నారు. కొంతమంది చర్చ్లో కూడా బాగా మునిగిపోయేది వాటర్ వచ్చినప్పటికీ కూడా నీళ్లను నిలబడి ఆరాధన చేసిన వాళ్ళు ఉన్నారు. వర్షాలు తడుస్తూ ఆరాధన చేసిన వాళ్ళు ఉన్నారు. ఓపెన్ ప్లేస్లో ఆరాధన చేసిన వాళ్ళు ఉన్నారు. సౌకర్యాలు లేని చోట కూడా ఆరాధన చేసిన వాళ్ళు ఉన్నారు. స్థలానికి అతీతంగా, సమయానికి అతీతంగా ఆరాధన చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఎన్నో కారణాలు చెప్తూ, డోంట్ మిస్ సండే సర్వీస్, డోంట్ మిస్ వీక్లీ సర్వీసెస్. మీ బిజినెస్ మీరు చేసుకోండి, మీ జాబ్ మీరు చేసుకోండి, మీ ఆఫీస్కి మీరు వెళ్ళండి, కాదనడం లేదు, ఇవన్నీ అవసరమే. వీ నీడ్ బోత్. వీ షుడ్ బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ యువర్ సోషియాలిటీ, లేకపోతే పర్సనల్ థింగ్స్, యువర్ ప్రొఫెషనల్. ఎంతసేపటికి ప్రొఫెషన్లో వెళ్ళిపోతూ, ఎంతసేపటికి భౌతికమైన విషయాలు చూసుకుంటూ ఉంటే, వాట్ అబౌట్ యువర్ స్పిరిచువాలిటీ? నువ్వు ఒక్కడివే కాదు, యు ఆర్ ఏ కాంపౌండ్ మ్యాన్, యు ఆర్ ఎ కాంపౌండ్ ఉమెన్. యూ హ్యావ్ 3 parts: your body, mind and soul or spirit. ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నావు, వస్తే గుడ్, దాంట్లో తప్పేం లేదు. యువర్ మైండ్ నీడ్స్ సంథింగ్ రిఫ్రెష్మెంట్ ఆర్ ఎంజాయ్మెంట్, అండ్ మ్యూజిక్ గివ్స్ యూ సమ్ ఎనర్జీ. ఆకలేస్తుంది, ఏవో స్నాక్స్ కొనుక్కొని తినేసాం. ఇట్ నూరిషెస్ యువర్ బాడీ. వాట్ అబౌట్ యువర్ స్పిరిట్? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనలో ఉన్నటువంటి మూడింటిని మనం పోషించుకోవాలి. మూడింటిని మనం సరిగ్గా బ్యాలెన్స్డ్గా పోషించకపోతే, ఒకళ్ళ చేయి బాగా పెరిగిపోయి ఒక చేయి పెరగకుండా ఉందనుకోండి, చూడడానికి ఒక చేయి పొట్టిగా, పొడుగుగా, అసహ్యంగా ఉంటుంది. మనలో ఈ 3 సేమ్ ఒకే లెవెల్లో స్ట్రెచ్ అవుతూ ఉండాలి, ఎక్స్పాండ్ అవుతూ ఉండాలి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, మన ఆత్మలు వర్ధిల్లుచున్న ప్రకారం మనం అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి యేసు ప్రభువుల వారు విజ్ఞాపన చేస్తున్నారు. గాయుస్ కొరకు, తన స్పిరిచువల్ సన్ కొరకు యోహాను గారు ప్రార్థన చేశారు, అపోస్తలుడైన యోహాను గారు. కానీ మనము స్ట్రెచ్ కావాలి, ఎక్స్పాండ్ కావాలి, ఆల్ ఏరియాస్. దేవుని స్తోత్రం. కాబట్టి సమాజంగా కూడుకొనటం మానవద్దు. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంటుంది, ప్రీచింగ్ ఇంకా చేయాలి, ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి, ఇంకా కొన్ని విషయాలు బోధించాలనుకున్నప్పుడు వారానికి ఒక సండే ఎందుకుంది, 2 సండేలు ఉంటే బాగుండు అనిపిస్తుంది. వారానికి ఒక సండే అంటే మనలో బాధపడుతున్న విశ్వాసులకు ఎలా ఉందంటే పరిస్థితి, చర్చ్ మెంబర్స్కి
నెలకు ఒక సండే వస్తే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది. కానీ మాబోటి బోధనలకి వారానికి 2 సండేలు వస్తే బాగుండు అనిపిస్తుంది. కాబట్టి తరచుగా రండి దేవుని సన్నిధికి, దేవుని మాటలు వినండి, దేవునిలో బలపడండి. మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుందాం, బలపరుచుకుందాం, రివైవ్ చేసుకుందాం. దీస్ ఆర్ ద ఎండ్ టైమ్స్, దీస్ ఆర్ ద లాస్ట్ డేస్. కాబట్టి జాగ్రత్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం పరిశుద్ధాత్మ కార్యాల గురించి మాట్లాడుకున్నాం. పరిశుద్ధాత్మ కార్యాలు ఇన్నే అని చెప్పడానికి లేదు. దెర్ ఆర్ మెనీ థింగ్స్. కొత్త నిబంధనలో సుమారు 40 వరకు పరిశుద్ధాత్మ కార్యాలు ఉన్నాయని బైబిల్ పండితులు వేరు పాయింట్లు చెప్పుకుంటూ వచ్చారు. వాటిలో ఈ అధ్యాయాన్ని బేస్ చేసుకొని లేకపోతే మనం జనరల్గా కొన్ని విషయాలు ఆలోచించాం. 4 విషయాలు మనం ఆలోచించాం. స్తోత్రం. పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చేవాడు, దేవుడు సాక్ష్యం ఇచ్చేవాడు, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చాడు. యేసు సాక్ష్యం ఇచ్చాడు. యేసును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, యేసే సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో ఇతను ఇస్రాయేల్, నిజమైన ఇస్రాయేలుడు, ఇతనిలో ఏ కపటం లేదండి, ఈజ్ ఎ వెరీ జెన్యున్ మ్యాన్, ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్, ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్ అని ఒక టెస్ట్ మనీ చెప్పాడు యేసుప్రభు. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వబడుతుంది. పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు. త్రిత్వములో ఉన్నవారు 3 సాక్ష్యం ఇస్తున్నారు. పరిశుద్ధాత్ముడు యేసుని గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆయన వచ్చి నా సంగతులు, ఆయన సొంత సంగతులు చెప్పుకుంటూ పోతాను కదా, వీళ్ళకి సొంత సంగతులు అంటే లేదు, 3 సంగతులు కామన్ సంగతులు. ఆయన నా సంగతులను మీకు బోధిస్తాడు, నా సంగతులు మీకు గుర్తు చేస్తాడు, నా వాటిని తీసుకొని చెప్పి నన్ను మహిమపరుస్తాడు. సరే, దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చేవాడని, ఆయన పవిత్రపరిచేవాడిని, శుద్ధీకరించేవాడిని, శాంక్టిఫై చేసేవాడిని. జస్టిఫై చేసిన దేవుడే శాంక్టిఫై చేస్తాడని, శాంక్టిఫై చేసిన దేవుడే గ్లోరిఫై చేస్తాడని, అనగా నీతిమంతుడిగా తీర్చిన దేవుడే పవిత్రపరుస్తాడని, అనుదిన పవిత్రీకరణ, డైలీ శాంక్టిఫికేషన్ చేస్తాడని, అంతేకాకుండా ఒకరోజు ఆయన గ్లోరిఫికేషన్, మహిమ పరిచేటువంటి, మహిమ లోకంలోకి చేర్చుకుని అనుభవంలోకి తీసుకొని వస్తాడని మనం లేఖనం ద్వారా అర్థం చేసుకున్నాం. 3వది ఆయన వరాన్ని అనుగ్రహించడం. ఆయన దగ్గర బోల్డ్ వరాలు ఉన్నాయి, మెనీ గిఫ్ట్స్ ఉన్నాయి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, ఆయన యొక్క అనేకమైన వరాలు ఉన్నాయి. ఇస్సాకు దగ్గర, ఐజక్ దగ్గర ఏం లేవు, మొత్తం అంతా క్లీన్ చేసి స్వీప్ చేసి మొత్తం ఎత్తి నెత్తి మీద వేసేసాడు. ఏశావు లాంటి వ్యక్తి అయినటువంటి యాకోబు మీదకి వేశాడు. ఆల్ బ్లెస్సింగ్స్. ఇక తాను ఏమి చెప్పలేని విధంగా, ప్రొఫెటిక్గా మాట్లాడలేని విధంగా మారిపోయాడు. మొత్తం బ్లెస్సింగ్స్ అని వాడికి ఇచ్చేసాను. ఐ బ్లెస్డ్ హిమ్. నువ్వు ముందే వచ్చితే బాగుండేది, లేటుగా వచ్చావు. హీ హ్యాస్ స్టోలెన్ ఆల్ ద బ్లెస్సింగ్స్. స్తోత్రం. ఇక నేను బ్లెస్సింగ్స్ పలకలేను. ఐ కాంట్ డూ. ఐఎమ్ సారీ. హీ వాజ్ బ్లెస్డ్. ఐ బ్లెస్డ్ హిమ్, హీ వాజ్ బ్లెస్డ్. దట్స్ ఆల్. అతని బ్లెస్సింగ్స్ని ఎవరు దొంగలించలేరు. నీకు రావలసిన వాటిని అతను దొంగలించాడు, కానీ అతనికి వచ్చిన వాటిని నువ్వు దొంగలించలేవు. అన్క్లెయిమ్డ్గా ఉన్న వాటిని, అన్పొసెస్డ్గా ఉన్నటువంటి వాటిని అతను తీసుకొని పోయాడు, తీసేసుకున్నాడు. కానీ అతడు ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాటిని నువ్వు తీసుకొని పోలేవు. సరే, ఈ స్టోరీ మనకు తెలుసు. ఆ సందర్భంలో ఏశావు అడిగిన మాట, నాన్న నిజం చెప్పు, ఆర్ యూ షూర్, ఈజ్ ఇట్ ట్రూ, డూ యూ హ్యావ్ నో బ్లెస్సింగ్, ఒక్క బ్లెస్సింగ్ కూడా లేదా, ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా, వాడికి ఇచ్చినట్లుగా సమానంగా ఇమ్మని నేను అడగడం లేదు. మేమిద్దరం నీ కొడుకులమే కదా, నేను జ్యేష్ఠ కుమారుడు అయినప్పుడు నాకు 2 పోర్షన్స్ డబుల్ పోర్షన్ రావాలి కదా, రావాలి. కానీ ఎందుకో మరి నువ్వు ఆ రోజు కిచెన్లో ఏదో జరిగిన నీకు జరిగిన మిస్టేక్కి, ఒక్క పూట కూటి కోసం ఆశపడిన దానికి, నీ జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నట్లుగా ప్రవర్తించిన దాని ఫలితంగా ఇప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా, యూ లాస్ట్ ద బ్లెస్సింగ్స్. అక్కడ మీ ఇద్దరి మధ్యలో జరిగిన విషయం నాకు తెలియకుండా నేను ప్రొఫెసీ టైప్లో ప్రొఫెటికల్గా బ్లెస్సింగ్స్ ఇచ్చేసాను. ఐఎమ్ సారీ మై సన్. ఇక బ్లెస్సింగ్స్ లేనివాడిగా, అలనాడు కయ్యూను టైపులో నువ్వు మరో కయ్యూనులాగా, జూనియర్ కయ్యూనులాగా, కయ్యూను ఆత్మ కలిగిన వాళ్ళలాగా నీ పరిస్థితి ఇలాగే ఉంటుంది. తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, 20 years దూరం అయిపోయాడు, 20 సంవత్సరాలు దూరం అయ్యాడు, తర్వాత తిరిగి వచ్చాడు, అది వేరే విషయం, మన దాంట్లోకి వెళ్ళలేదు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, వరములు కావాలి, వరదాత ఉన్నాడు, వరాలను ఇస్తాడు. అడిగిన వారికి వరములనిచ్చే దేవుడు.
వరములను విరాళంగా ఇచ్చే దేవుడు, వరములను విరివిరిగా ఇచ్చే దేవుడు. స్తోత్రం. వ్యసన పడకుండా వరమునిచ్చేటువంటి దేవుడు. విసిగిపోకుండా వరాన్ని గురించి నువ్వు వెతికితే, వరాన్ని గురించి విచారిస్తే, వరాన్ని గురించి విజ్ఞాపన చేస్తే వరాల జల్లులు కురిపించేటువంటి దేవుడు. నాలుగోది, ఆయన ఒప్పింపజేసే దేవుడు. హీఈస్ అ కన్విన్సింగ్ గాడ్, కన్విన్సింగ్ స్పిరిట్. నువ్వు అన్ని విషయాలు ఒప్పుకోవాలని కాదు, పలాని డ్రెస్ గురించో, లేకపోతే పలాని టీచింగ్ గురించో, పలాని లాంగ్వేజ్ గురించో, నో, అవసరం లేదు. హీ వుడ్ కన్విన్స్ యూ అబౌట్ 3 ఇంపార్టెంట్ థింగ్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 16:8 మనం చదువుకున్నాం. అనగా పరిశుద్ధాత్ముడు వచ్చి 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా, భూమి మీద ఆయన ఉంటున్నప్పటికీ కూడా, యేసు ప్రభులాగా 33.5 సంవత్సరం నా వల్ల కాదు ఈ లోకంలో ఉండలేక అని యేసు ప్రభు అనలేదులేండి. ఆయన వెళ్ళిపోయినట్టు, షార్ట్ టైం ఉండి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోలేదు. 6000 సంవత్సరాలుగా రిప్రజెంటేషన్గా, ఈ 2000 సంవత్సరాలు లేదా 2033 సంవత్సరాలు హెవెన్ యొక్క రిప్రజెంటేషన్ ఎర్త్ మీద ఉంది, భూమి మీద ఉంది. భూమి మీద దేవుని చిత్తం జరగాలి. పరలోకమందు దేవుని చిత్తము నెరవేరుచున్నట్లుగా నెరవేరుతుంది. అక్కడ 100% గాడ్స్ విల్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఓ 10%, ఓ 5% దేవుని చిత్తం నెరవేరుతుంది. సరే, దాని శాతం ఎంత శాతం, 10% లేదా 5% అని మీరు ఎలా అనగలిగారు అనే దానిలోకి మనం వెళ్ళలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, పరిశుద్ధాత్ముడు చేస్తున్న పనులు. ఈ 4 కార్యాల గురించి మనం ఆలోచించాం. ఈ సమయంలో చదువుకుందాం రండి. అపోస్తుల కార్యములు 15:8. నిన్న కూడా ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించాం కనుక మరలా ఒకసారి, రెండోసారి అపోస్తుల కార్యములు 15:8. మరియు హృదయమును ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారి గూర్చి సాక్ష్యమిచ్చెను. మరియు అంటున్నప్పుడు ముందు వచనంతో కనెక్షన్ ఉంది. వారిని ఏర్పరచుకొనడం మాత్రమే కాకుండా, ఏర్పరచుకొనడం మరియు వారి హృదయాలను ఎరిగిన దేవుడు. మమ్మల్ని వాళ్ళు అంగీకరిస్తారో లేదో మరి, మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో మరి, మమ్మల్ని చేర్చుకుంటారో లేదో మరి, అప్పటికే మొదటి నుంచే చిన్న చూపు. ఇప్పుడు ఏదో విగ్రహాల ఆరాధన చేస్తున్నామని, విగ్రహార్పితమైన వాటిని తింటున్నామని, ధర్మశాస్త్రము లేని వారిగా ఉన్నామని, నిబంధన లేని వారిగా ఉన్నామని, వాగ్దానము లేని వారిగా ఉన్నామని, సున్నతి లేని వారిగా ఉన్నామని మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. విషపు చూపు మా మీద నిలుపుతున్నారు, వ్యత్యాసపు చూపు చూపిస్తున్నారు. కాబట్టి ఎలాగా, హౌ కుడ్ వి గో అండ్ జాయిన్ విత్ దెమ్? వాళ్ళ దగ్గరికి పంపించలేదు, వీళ్ళని వాళ్ళ దగ్గరికి పంపించాడు. అన్ని జనులనే యూదుల దగ్గరికి పంపించాడు, యూదులను అన్ని జనుల దగ్గరికి పంపించలేదు. సరే, మేముగా ఉంటాము, వాళ్ళుగా ఉంటారు, విడివిడిగా ఉంటారు, ఎవరు ఎక్కడుంటే మాత్రమే అకేషనల్గా కలుసుకుంటారు, ఇయర్లీ వన్స్, మంత్లీ వన్స్ అన్న విధంగా కాదు. మీరు కలుసుకోవాలి. అడ్డుగోడ పడగొట్టబడాలి. అడ్డుగోడ ఉంది అనే సంగతి మీకు తెలియదు. అడ్డుగోడను గురించి అవగాహన మీకు లేదు. అడ్డుగోడ కోల్చగలిగిన దేవుడు, అడ్డుగోడను గురించి అవగాహన కలుగజేసి అడ్డుగోడను అంతము చేసినటువంటి దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. 8వ వాడుక భాషలో కూడా చదువుకుందాం. 15:8 నేను చదువుతున్నాను. స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. God who knows the hearts of God who knows the hearts of every person. మీ నా హృదయాలు, యూదుల హృదయం, యూదేతరుల హృదయం, హృదయం అంతా ఒకటే. మళ్ళీ హృదయం తీసి ఇది ఎవరి హార్ట్ అబ్బా, ఇది యూదుల హార్ట్ అండి, ఇది యూదేతరుని యొక్క హార్ట్ అని చెప్పలేము. పై వరకు వేరువేరు రూపాలు, వేరువేరు విధాలుగా ఉండొచ్చు. హార్ట్ అంతా సేమే, కాకపోతే హార్ట్లో ఉండేది సేమ్ కాకపోవచ్చు. Who knows the hearts of every person confirmed this when he gave them the Holy Spirit. He gave them, he granted them, he poured Holy Spirit on them. స్తోత్రం. అక్కడ రాయబడింది, just like he has given the Spirit to us. పెంతెకోస్తు దినాన ఆత్మ మన మీద కుమ్మరించబడినట్లుగా, యోవేలు యొక్క ప్రవచనము నెరవేర్పులో భాగంగా ఆ అనాయింటింగ్, ఆ అవుట్ పోరింగ్ జరిగినట్లుగా, ఆ తొలకరి వాన కావచ్చు, కడబరి వాన కావచ్చు, ఏదో సంథింగ్ జరిగింది. ఆ స్పిరిట్, ఆత్మవర్షము కుమరించబడిన తర్వాత
ఈక్వాలిటీ తీసుకొచ్చాడు. నాన్ ఈక్వల్గా ఉన్నాం, ఇప్పుడు ఈక్వల్. 50-50 అన్నట్టుగా ఉన్నాం. 50% జ్యూస్, 50% నాన్ జ్యూస్. ఒక మంచి యూనియన్లో ఎగ్జాక్ట్ 50-50 అనడం లేదు నేను. వాళ్ళని ఏకం చేశాడు, అందరం ఒకటైపోయాం. అనగా అన్ని జనులు యూదులు అయ్యారని కాదు, అన్ని జనులుగానే ఉన్నారు, యూదులుగానే ఉన్నారు. కానీ వాళ్ళు క్రీస్తును కలిగి ఉండడాన్ని బట్టి వాళ్ళకున్నటువంటి తారతమ్యాల బాహ్య వస్త్రాల్ని విసర్జించి అంతర్యంలో తేడాలు లేవు. దేవుని స్తోత్రం. అంతర్యంలో సత్యం మాత్రమే కోరుకుంటున్నాడు, సాంప్రదాయాన్ని కోరుకోవడం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్యజనులకు ఆత్మనిచ్చాడు, అది ఇంపార్టెంట్ విషయం. మనం హీ హాస్ గివెన్ ద స్పిరిట్. ఎలా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? ఇదేంటండి ఇది వాళ్ళకి ఇవ్వడం ఏంటి? వాళ్ళు విభ్రాంతి నొందారంట. దే వర్ మార్వెల్, దే వర్ షాక్, దే వర్ అమేజ్డ్. వాట్ ఈస్ దిస్, వాట్స్ గోయింగ్ ఆన్? ఏం పాస్టర్ గారు మీరు ప్రసంగం చేస్తుంటే ఆత్మ కుమ్మరించబడ్డం ఏంటి? ఆ కుమ్మరించబడ్డం నీ మీదో నా మీదో వచ్చినటువంటి సున్నతి వారి మీద మాత్రమే కాదు, న్యూ కమర్స్ మీద, ఫస్ట్ టైం గాస్పెల్ వింటున్నారండి, అటువంటి వాళ్ళ మీద. యేసు ఉన్నాడనో లేదా ఏదో చెప్పారు విన్నారు అంతవరకే. కానీ ఈ ట్రూత్స్ తెలియని వాళ్ళ మీద కుమ్మరించబడటం ఏంటి? యోవేలు యొక్క ప్రవచనం మరలా నెరవేరింది. ద రిపీటెడ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ ఆఫ్ జోయెల్. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము పునరావృతమై నెరవేరుతుంది. వన్స్ ఇట్ వాస్ ఫుల్ఫిల్డ్, అగైన్ ఇట్ వుడ్ ఫుల్ఫిల్. ఇట్ రిపీట్స్. వాక్యము యొక్క శక్తి, దాని యొక్క ప్రవచనాత్మకమైన శక్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఎలాగా అన్ని జనులకు ఆత్మ వచ్చింది? హౌ డిడ్ దే గాట్ ద స్పిరిట్? ఈ దత్తపుత్రాత్మ వాళ్ళకి ఎలా దొరికింది? ఈ స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ ఎలా దొరికింది? దత్తపుత్ర దేవుని ఆత్మే కదా, మళ్ళీ దత్తపుత్రాత్మ అంటున్నారేంటి? దత్తపుత్రులుగా మారారు కనుక వాళ్ళకి దత్తపుత్రాత్మ అనుగ్రహించబడింది. స్పిరిట్ అంతా సేమే, ఆత్మ ఒకటే. దేవుని ఆత్మే దత్తపుత్రాత్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేహ విమోచనం కోసం సహకరించేటువంటి, మూలగడానికి సహకరించే, విజ్ఞాపనకు చేయడానికి సహకరించేటువంటి దేవుని ఆత్మ. సరే, దేవుని స్తోత్రం. ఒకటి సువార్త ప్రకటన వలన అన్ని జనులకి ఆత్మ. సువార్త ప్రకటన లేదు అనుకోండి, ఆత్మ లేదు. అంటే సువార్త ప్రకటిస్తున్నప్పుడు సువార్త వలన ఆత్మాభిషేకం పొందుతారు అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. 15వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట, ఆరంభం ఇన్ ద బిగినింగ్ అన్ని జనులు, అనగా సంఘం యొక్క ఆరంభం అని కాదు, మిషనరీ జర్నీ యొక్క ఆరంభంలో అని అర్థం. సువార్త వాక్యమును విని, సువార్త వాక్యము అనేదానికి 35వ వచనంలో రాయబడింది ప్రభు వాక్యము అని రాయబడింది. సువార్త వాక్యం, ప్రభు వాక్యం, కృపావాక్యం, రక్షణ వాక్యం, సత్యవాక్యం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, రకరకాల వాక్యాలు ఉన్నాయి. వాక్యం అంతా ఒకటే. ఇక రాయబడుతున్న మాట సువార్త ప్రకటన వలన. ఇఫ్ దేర్ వాస్ నో ప్రీచింగ్ ఆఫ్ ది గాస్పెల్, సువార్త ప్రకటించం. సువార్త తాళపు చెవి లాంటిది. అది కొన్ని హృదయాలు లూదియా హృదయాన్ని తెరిచింది, అనేకమైన హృదయాలు తెరుస్తుంది. ఒక ఖడ్గములాగా, ఆత్మ ఖడ్గము కనుక గుచ్చి పొడిచి నరికి వేసేటువంటి అనుభవం దానికి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సువార్త ప్రకటన వలన. ఆలకించండి, నా ఆత్మను కుమ్మరిస్తాను. మీరు ఆలకిస్తే ఆత్మానుభవం. పేతురు మాట్లాడుతుండగా ఆత్మ కుమ్మరింప జరిగింది. సువార్త ప్రకటన వలన ఆత్మ కుమ్మరింప జరుగుతుంది. సువార్త ప్రకటించబడాలి. సత్య సువార్త, దేవుని సువార్త బోధిస్తున్నాం. ఆత్మ ప్రేరేపణకు గురై ఆత్మ ద్వారా లేదు సువార్తను ప్రకటిస్తున్నాం. ప్రసంగం రాసుకొని మనం ప్రసంగం చేస్తున్నామని కాదు. అక్కడ రాసుకోవడం తప్పని నేను అనడం లేదు. నేను రాసుకొని చదువుతున్నాను ఉన్నట్టుగా బైబిల్ చదివినట్టుగా చదవడం లేదు, వాక్యాలు చదివినట్టు చదవడం లేదు. జస్ట్ మర్చిపోతామేమో, కొద్ది అవుట్లైన్స్ మాత్రం పెట్టుకున్నాను, పాయింట్స్, రెఫరెన్సెస్. సువార్త ప్రకటన వలన. రెండవది మనం ఆలోచిస్తాల్సిన మాట 12వ వచనం, 15వ అధ్యాయం 12వ వచనం. ఆ సమూహం అంతా, ఆ గ్రూప్ అంతా, ఆ గ్యాదరింగ్ అంతా, ఆ కాంగ్రిగేషన్ అంతా ఊరుకోండి, సైలెంట్ అయిపోయారు, క్వైట్ అయిపోయారు.
బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్ని జనులకు చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది? సూచక్రియలు, అద్భుతాలు జరిగాయి. సువార్త విన్నారు. సువార్తతో పాటు 1+1 ఆఫర్ అన్నమాట. సువార్త ప్రకటించావా, ఇంకొక ఆఫర్ ఉంది, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, లేకపోతే సూచక్రియలు, లేదా 1+2 ఆఫర్ అనుకోండి. సేవకుడా సువార్త ప్రకటించు. క్రిస్మస్ సువార్త కాదు, క్రీస్తు సువార్త. క్రిస్మస్ సువార్త వేరు, క్రీస్తు సువార్త వేరు. అది ఎలాగా ఏంటి అనేది అడగొద్దు. క్రిస్మస్ను గురించిన వార్త కాదు మనం ప్రకటించేది. ఇట్స్ అబౌట్ క్రైస్ట్. క్రీస్తు యొక్క జనన వార్తను గురించే మాత్రం కాదు. జనన వార్త బోధించాల్సిన అవసరం లేదు. ఆయన యొక్క జీవిత వార్త, ఆయన యొక్క బోధనా వార్త, ఆయన యొక్క మరణ వార్త, ఆయన యొక్క పునరుత్థానపు వార్త, ఆయన ఆరోహణ వార్త, ఆయన అవరోహణ వార్త, అనగా ఆయన తిరిగి వచ్చేటువంటి వార్త. దీన్ని మనం బోధించాలి. ఆయన ఉయ్యాల్లో ఉన్న వార్త, మరియమ్మ ఒడిలో ఉన్న వార్త, ఆయన పశువుల తొట్టులో పడుకున్నట్టు వార్త, ఆయన సున్నతి కూడా సువార్త అన్నట్టుగా ఆయన సున్నతిని గురించి ఎవరు పాల్ జాంగ్ అనేటువంటి ఒక ఆయన ఏదో పిచ్చి పిచ్చిగా కొన్ని పుస్తకాలు రాశాడు. సరే, దాంట్లో గణం లేదు రండి. దేవుని స్తోత్రం. ఒకటి సువార్త ప్రకటన వలన, రెండవది సూచక్రియల వలన. సూచక్రియల వలన వాళ్ళకి ఆత్మ కుమ్మరింపు జరిగిందని కాదు, ఆత్మ కుమ్మరించబడడం కూడా ఒక సూచక్రియ, ఒక అద్భుతమే. కానీ ఒక ఫౌండేషన్ లాగా, గాస్పల్ ఈజ్ ద ఫౌండేషన్, సైన్స్ అండ్ వండర్స్ ఆర్ ద ఫౌండేషన్ ఫర్ ద స్పిరిట్ ఫీలింగ్. వీటిలోంచి, ఈ అనుభవాల్లోంచి అక్కడికి వచ్చేసాడు. తర్వాత మూడవదిగా మనం ఆలోచిస్తే 15వ అధ్యాయము 7వ వచనము. స్తోత్రం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము. నా నోట సువార్త వాక్యము విని, చూడండి, సువార్త వాక్యము విని విశ్వసించులాగున. ఈ రెండు మాటల మధ్యలో మనం 12వ వచనానికి వెళ్ళిపోయాం. మధ్యలో ఏం జరిగింది? మధ్యలో సువార్త వాక్య ప్రకటన, సూచక్రియలు జరిగాయి కాబట్టి విశ్వాసం పుట్టుకొచ్చింది, విశ్వాసం తన్నుకొచ్చింది, విశ్వాసం యొక్క ఆవిర్భావం జరిగింది. విశ్వాసమునకు కర్త అనగా విశ్వాసమునకు జనకుడైనటువంటి యేసు అక్కడ కార్యం చేశాడు. దేవుని స్తోత్రం. అనగా విశ్వాసము కలగడం వలన, విశ్వాసం ఉంచడం వలన. అందుకని అక్కడ రాయబడింది 8వ వచనంలో, వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరచి, వారి హృదయాలను విశ్వాసం ద్వారా, విశ్వాసమును పుట్టించడం ద్వారా. విశ్వాసం పుట్టంగానే పవిత్రత వచ్చిందని కాదు. విశ్వసించిన వాళ్ళందరూ పవిత్రులు అయ్యారా అంటే అది కూడా కాదు. జాగ్రత్తగా ఆలోచించాలి దేవుని వాక్యాన్ని. స్తోత్రం. విశ్వాసం ఉంచడం వలన. ఒకటి ప్రకటన వలన, అనగా ప్రకటన గ్రంథం వలన అని కాదండి, సువార్త ప్రకటించబడ్డం వలన. రెండోది సూచక్రియలు జరగడం వలన. వారిలో సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. రిజెక్షన్లు, వద్దండి మాకు ఇది ఇచ్చి, ఏంటండి మీ సువార్త మాకు చెప్పింది, మీ గాస్పల్ ఏంటండి మాకు, వీ డోంట్ వాంట్ దాట్. వాళ్ళకంటూ ఒక ఓన్ గాస్పల్ ఉంది. దట్ ఈస్ సెల్ఫ్ రైచియస్ గాస్పల్ ఉంది. దేర్ ఓన్ రిలీజియస్ గాస్పల్ ఉంది. ఆ గాస్పల్ కాదు, ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సువార్త ప్రకటన వలన, సూచక్రియల వలన, విశ్వాసము కలిగించడం వలన. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి, తనకు విధేయులైన, అవిధేయులైన వారికి కాదు, తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. ఎవరికి అనుగ్రహించాడు? పరిశుద్ధాత్మ రావడం ఏంటంటే రక్షింపబడినప్పుడే వచ్చేసింది కదా, అదేంటండి ఇదేంటండి అంటారేమో. ఇక్కడ తనకు విధేయులు అవుట వలన అనుగ్రహించబడిన ఆత్మ. విధేయత లేదా, ఆత్మ లేదు. అవిధేయత ఉందా, ఆత్మ లేదు. అపవాది ఆత్మ వచ్చేస్తుంది. విధేయులుగా ఉందాం, సబ్మిట్ అయిపోదాం, సరెండర్ అయిపోదాం, కమిట్ అయిపోదాం. లివింగ్ సాక్రిఫైస్గా మనం సబ్మిట్ చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసము ఉంచడం వలన. సరే, ఇప్పుడు రాయబడిన మాట విధేయులుగా ఉండడం వల్ల, విధేయత చూపించడం, నాట్ రెబలియస్, రెబల్గా మారడం వల్ల కాదు. స్తోత్రం. నువ్వు రిలీజియస్గా, ఒబీడియంట్గా మారినప్పుడు, విధేయుడిగా మారినప్పుడు, విధేయులైన వాళ్ళు వర్ధిల్లుతారు, అవిధేయులైన వాళ్ళు అపజయానికి పాలవుతారు. విధేయత వలన. ఏం విధేయత?
సత్యమునకు లోబడ్డం వలన, సత్యమునకు విధేయతలు అవ్వడం వలన మనసును శుద్ధీకరించుకొని, లేకపోతే మనసును పవిత్రపరచుకొని అని మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఉంది. విధేయత వలన. స్తోత్రం. 4వ విషయం. 5వ విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. అనగా పరిశుద్ధాత్ముడు అన్యజనులకు ఎలా అనుగ్రహించబడ్డాడు, అనుగ్రహించబడడానికి ఉన్నటువంటి కొన్ని స్టెప్స్ ఏంటి, వేస్ ఏంటి. సువార్త ద్వారా, అంటే నేను ప్రకటిస్తే నా పరిశుద్ధాత్ముడు నా మీదకి వస్తాడని కాదు దాని అర్థం. రెండవదిగా సూచక్రియల వలన, మూడవదిగా విశ్వాసం ఉంచడం వలన, నాలుగవదిగా విధేయత వలన, ఐదవది అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. చేతులుంచగా, వారి చేతుల్లో ఏదో ఉందని కాదు, వారికి చేతులు ఉంచాలని ప్రేరేపణ కలిగింది. చేతులుంచాలని ప్రేరేపణ కలిగించిన వాడు వారి మీదకి వాలాడు. ఆ ప్రేరేపణ వారి చేతుల గుండా ప్రవహించి ప్రసరించి వాళ్ళని నింపాడు. మోషే యెహోషువ మీద చేతులు ఉంచినప్పుడు అతడు జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. ఈ గాడ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అని రాయబడింది. అప్పుడు పేతురును యోహానును, ఆ సందర్భంలో పేతురును యోహానును అనగా ఆత్మాభిషేకము అనుభవం అప్పుడు రాలేదు. అప్పటి వరకు రాకుండా ఉన్నప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. పరిశుద్ధాత్మ చేత నిండుకున్నారు. ఎప్పుడు? 15వ వచనం. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. ఈ 15, 17 వచనాలు కనుక్కుంటే ప్రార్థన చేసి చేతులుంచి, లేకపోతే ప్రార్థనాపూర్వకంగా చేతులు ఉంచడం వల్ల ఒక ఇంపార్టేషన్ జరిగింది. when they prayed and they laid their hands. స్తోత్రం. వాళ్ళ చేతుల్లో వాళ్ళు నమ్మలేకపోయారు. ఇదేంటి, నా చేతిలో ఇంత శక్తి ఉందా, నా చేతులు శక్తివంతమైనవని వాళ్ళు భావించలేదు. మా పాదములు సుందరమైనవని వాళ్ళు భావించలేదు. దాన్ని మనం వేరే విధంగా మనం వ్యాఖ్యానిస్తున్నాం. పాదములు నడక, వాళ్ళ చేతులు, వాళ్ళ క్రియలు, ఆత్మ సంబంధమైన క్రియలు జరిగించడం వల్ల ప్రభు యొక్క ఆత్మ అంగీకారం, ప్రభు యొక్క ఆత్మ నింపుదల జరిగిన సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి అన్యజనులకు అనగా అందరికీ అనుగ్రహించబడతాడు ఆత్మ. అట్టి ఆత్మానుభవం లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఆత్మానుభవం కోసం అభ్యర్థిస్తూ ముందుకు సాగితే అలా దేవుడు అనుగ్రహించగలడని జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.